పాత్రికేయులకు నమస్కారం. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని దశాబ్దాల కళ 2009 డిసెంబర్ 9 నాడు గౌరవ పెద్దలు సోనియా గాంధీ గారు, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి, ఆనాడు హోంశాఖ మంత్రి చిదంబరం గారి నోట తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పినటువంటి రోజు. యావత్ తెలంగాణ సమాజం అనేక పోరాటాలు, అనేక త్యాగాలు, అనేక ఉద్యమాలు, అనేక బలిదానాలు, ఈ అన్నిటి నేపథ్యంలో డిసెంబర్ 9 నాడు అప్పటి హోంమంత్రి చేసినటువంటి ప్రకటన, సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ సమాజానికి ఒక ఊపిరి పీల్చుకున్నట్టుగా, తెలంగాణ సమాజానికి ఒక విశ్వాసాన్ని కల్పించినటువంటి రోజు ఈరోజు. ఈ రోజును పురస్కరించుకొని మా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగానే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయానికి చిహ్నంగా ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అంటేనే తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సబ్బండ వర్గాలను గౌరవించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ ఉన్నదో 1200 మంది అమరుల త్యాగాలని, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని విస్మరించి ఒక నియంత పాలన కొనసాగించినటువంటి గత ప్రభుత్వం యొక్క విధానాల్ని తూర్పారబట్టి ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా ఈరోజు నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు తెలంగాణ తల్లిని చూస్తూ ఉంటే తెలంగాణ సంస్కృతి ఉట్టిపడతా ఉంది. వెనక చిన్నప్పుడు నేను చూసినాను, గ్రామీణ ప్రాంతాలలో పెరిగినటువంటి వాడిని కదా, కాబట్టి మొక్కజొన్నల్ని, జొన్న కంకుల్ని, సజ్జ కంకుల్ని ఆనాడు నలుసుకొని తిన్నటువంటి రోజులు చూసినాం. పలుగురాళ్లను అద్దుకొని జొన్నల్ని తిన్నటువంటి రోజులు ఆ రోజు చూసినాం. ఆ కల్చర్ని, ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ఇవాళ తెలంగాణ తల్లిని రూపకల్పన చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి, యావత్ తెలంగాణ సమాజం తరపున, తెలంగాణ ప్రజల తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనం గతంలో తెలంగాణ తల్లి అని, తెలంగాణ సమాజం ముందుంచినటువంటి తెలంగాణ తల్లిని ఏ ప్రజల మనోభావాలకు అనుగుణంగా కానీ, మేధావుల సూచనలు కానీ, సలహాలు కానీ, ఎవరిని సంప్రదించి కానీ రూపొందించినటువంటి తెలంగాణ తల్లి గతంలో పెట్టినటువంటిది కాదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గడిచిన 10 సంవత్సరాల్లో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లిని రూపకల్పన చేస్తారని చెప్పేసి తెలంగాణ సమాజం చూసింది. కానీ ఏనాడు కూడా రూపకల్పన చేయకపోగా విస్మరించినటువంటి సంస్కృతిని, కల్చర్ని ఈరోజు తెలంగాణ తల్లి రూపకంగా ఉట్టిపడ్డట్టుగా తెలంగాణ తల్లి ప్రతిబింబాన్ని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజానికి అందించినందుకు ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సభకు హాజరై తెలంగాణ తల్లి ఏర్పాటు, తెలంగాణ తల్లి రూపకల్పనలో ఏమన్నా చేరికలు, మార్పులు, చేర్పులు ఉండుంటే వాళ్ళు వాళ్ళ సూచనలు చేసి తెలంగాణ సమాజానికి, తెలంగాణ సంస్కృతికి ఉట్టిపడేటువంటి విధంగా రూపకల్పన చేస్తున్నటువంటి విగ్రహంలో ఏమన్నా సూచనలు, సలహాలు ఉంటే ఇస్తే తెలంగాణ సమాజం హర్షించేది. కానీ సభను వాళ్ళు వాకౌట్ చేసిందంటేనే తెలంగాణ మట్టి మనసుల, ఎట్టి మనసుల, తెలంగాణ పేదవాళ్ళ, కూలి వాళ్ళ జీవితాలకు అద్దం పట్టేటువంటి తెలంగాణ తల్లిని వాళ్ళు నిరాకరిస్తున్నారు, వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు కోరుకుంటున్నటువంటి సంస్కృతి గడిల సంస్కృతి, వాళ్ళు కోరుకుంటున్నటువంటి సంస్కృతి గడిల కల్చర్ కాబట్టి గడిలలో దొరసాన్ని కోరుకుంటారు. కానీ తెలంగాణ కూలి తల్లిని, తెలంగాణ చెమటవాసులని వాళ్ళు చూడటానికి ఇష్టపడతలేరనేది తెలంగాణ సమాజం భావిస్తుందని చెప్పేసి
ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ సమాజానికి ఈరోజు అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. బతుకమ్మ బహుజనుల పండుగే కాదని బహుజనులు బతుకమ్మ ఆడలేదని ఎన్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. రెండోది 1200 మంది అమర త్యాగాలతో తెలంగాణ వచ్చిందని మీరే అంటున్నారు. కానీ వాళ్ళ తెలంగాణ అమరవీరుల చూపని ఒక పూదండ కూడా వేయలేదు. ఈరోజు మా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పింది నిజము. బహుజనులు బతుకమ్మ ఆడితే ఇలా మా విమలక్క బహుజనం బతుకమ్మ చేయవలసినటువంటి అవసరం ఏర్పడేది కాదు. నేను కూడా ఒక మాదిగ సామాజిక వర్గాన్ని నుంచి వచ్చింది. మా జాతి ఎన్నడూ కూడా బతుకమ్మ ఆడలే. బోనాలు ఎత్తినాం, పోచమ్మ బోనాలు ఎత్తినాం, మాంకాలమ్మ బోనాలు ఎత్తినాం, ముత్తాలమ్మ బోనాలు ఎత్తినాం తప్ప మేము బతుకమ్మ ఆడినటువంటి దాఖలాలు లేవు. బతుకమ్మ అవసరం, బతుకమ్మ అవసరం, బోనాలు అవసరం, పోచమ్మ బోనాలు అవసరం, మాంకాలమ్మ బోనాలు అవసరం, ముత్యాలమ్మ బోనాలు అవసరం. ఒక చేతి మీద బతుకమ్మను బోనాన్ని పెట్టలేము కదా. కాబట్టి ఆ పండుగల్ని గౌరవిస్తాం. తెలంగాణ ప్రతిబింబంగా ఉండేటువంటి తెలంగాణ తల్లిని కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ రెండు చైనాలు? ప్రభుత్వం కల్చరల్ డెవలప్మెంట్ను చేస్తున్నప్పుడు దానికి అనుగుణంగా బతుకమ్మను బోనాల్ని దాని ప్రతిబింబాల్ని ఎట్లా తీసుకురావాలనేటువంటిది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇలా అమరవీరుల డే కాదు కదా, ఇలా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతిబింబమైనటువంటి తెలంగాణ స్టార్చ్ని ఆవిష్కరించబోతాము. తెలంగాణ స్టార్చ్ని ఆవిష్కరించబోతున్నటువంటి సందర్భంలో ఈరోజు అసెంబ్లీ సమావేశం సందర్భంగా దాని అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రతిపాదనని సభ ముందు పెట్టిండ్రు. సభ ముందు సభ్యుల యొక్క అభిప్రాయాలు తీసుకోండి. కాబట్టి దానికి అమరవీరుల స్తూపానికి సంబంధం ఉండదు కదా.